ల్యాప్టాప్ సర్క్యూట్ను ఏ విధముగా చూడాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు చూపిస్తుంది ల్యాప్టాప్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది మదర్ బోర్డు. ఇప్పుడు ఇక్కడ చూడండి 147 అంటే 47 పేజీల్లో ఇది ఒకటో పేజీ అన్నమాట. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చారు, రెండో పేజీ. మాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, వీటి గురించి మళ్ళీ మనం తర్వాత చూద్దాం. అంటే ఏ సప్లై ఏ పేజీలో ఉంటుందో చూడటానికి ఈజీగా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3లో ఇక్కడ ఐసీ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి U28 అని ఉంది. ఇక్కడ U28, ఇక చూడండి ఇక్కడ U28 అంటే ఇది క్లాక్ జనరేటర్ ఐసీ. ఇది X1, ఇది X1. ఇది U28, U28, ఇది X1, ఇది U28 ఈ చిప్పు, ఇది X1, ఇది X1 క్రిస్టల్. ఇది 14.318 మెగాహెర్ట్జ్ అనమాట. 31818 మెగాహెర్ట్జ్ క్రిస్టల్. ఈ క్లాక్ జనరేటర్ మీదే మనకు పనిచేసేది. ఈ క్లాక్ జనరేటర్ పనిచేయకపోతే సెట్ డెడ్. ఈ క్లాక్ జనరేటర్ నుండి అన్నిటికీ సిగ్నల్స్ వెళ్ళాలంటే అన్ని స్టేజ్లకి వెళ్ళాలి. దీని గురించి ముందు చూద్దాం మనం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4. ఇప్పుడు ఇది CPU U62A అని ఉంది. అంటే ఇది మనకి పార్ట్లుగా ఇస్తాడు, ఒక పేజీలో ఇవ్వటం కుదరదు కాబట్టి 1/4 అని రాశారు. ఇక్కడ చూడండి 1/4 అంటే 4 పార్ట్ల కింద ఇచ్చారనమాట దీన్ని. ఇప్పుడు U62, ఇక్కడ చూడండి U62 CPU. కాబట్టి CPU గురించి ఇచ్చారు ఇదని అర్థం. 4 పేజీలు CPU గురించి ఇచ్చారు. U62 పేజ్ నెంబర్ 5, 6, 4/4. U63, ఇక్కడ U63 అని ఉంది. U63 ఇక్కడ చూడండి ఈ చిప్ సెట్ U63. ఇక్కడ ఏ అన్నారు అంటే ఇది కూడా పార్ట్లు, మొత్తం 10 పార్ట్స్ ఇచ్చాడు. ఇది 1/10 అంటే 10 పార్ట్ల వరకు ఉందన్నమాట. దీని గురించి మొత్తం 10 పేజీలు ఇది వస్తుంది. ఇప్పుడు చూద్దాం. U23C అంటే దీని గురించే ఇచ్చారు. U23G, U23I అంటే డిమ్ స్లాట్ అనమాట. ఇప్పుడు 13 పేజీ డిమ్ 2, తర్వాత డిమ్ 1 అని ఉంది. అంటే ఇవి డిమ్ స్లాట్స్ అనమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ పిన్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పిన్నుల్లో కానీ మన వోల్టేజ్ ఉన్నట్టయితే మెమరీ కంట్రోల్ బాగుందని మనం చెప్పవచ్చు అనమాట. ఏ పిన్నులు ఎలా చెక్ చేయాలో మీకు కంప్లీట్ వీడియో చూపించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది డిమ్ 1, ఇది డిమ్ 2, DM2, DM1. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పేరు రాశారు చూడండి. ఇదిగో DM2, ఈ స్లాట్ DM2, ఈ స్లాట్ DM1. అంటే ఈ స్లాట్ DM1, ఇది DM2, రెండు మెమరీ స్లాట్స్ అన్నమాట. ఇది CPU మెయిన్ పవర్ సప్లై. ఇది పేజ్ నెంబర్ 35. ఈ విధంగా మిగిలిన పేజీలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది CPU ఆసిలేటర్. ఈ రెండో ఆసిలేటర్ కూడా దీనిలో ఉపయోగించాడు, ఆసిలేటర్స్. ఇవి అవుట్పుట్ ఫెట్స్ అనమాట. ఇవే అవుట్పుట్ ఫెట్స్, ట్రాన్సిస్టర్స్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్. ఇక్కడ ఒక కాయిల్ ఉంది. ఈ కాయిల్ ద్వారా, ఇక్కడున్న ఈ కాయిల్ ద్వారా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఐసీ నెంబర్ ఎంతో చూద్దాం. U16 ఐసీ, ఈ ఆసిలేటర్ ఐసీ U16. ఇప్పుడు U16 చూద్దాం. ఇప్పుడు ఈ U16 ఐసీ చూద్దాం. ఇవన్నీ U16 ఈ ఐసీ ఆసిలేటర్ ఐసీ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఫెట్స్ వచ్చినాయి. Q7 ఈ ఫెట్ ఇది ఇక్కడ Q7 అని చూడండి. Q7, Q8 ఈ రెండు ట్రాన్సిస్టర్లు ఇవి. అలాగే ఇక్కడ ఒక 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే 4 ఉన్నాయి. మరి కింద ఉన్న 4 మళ్ళీ మనకి ఇంకో 4 రావాలి. ఇందాక చూసాం కాబట్టి ఇక్కడ ఒక 4 రావాలి. ఇవి రెండో వైపు ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి L45 అని ఉంది. ఇక్కడ L45, ఇది చూడండి ఇక్కడ L45 ఈ కాయిల్. ఇక్కడ L42 అని ఉంది. అంటే ఈ కాయిల్ దగ్గర మనకి 1.2 volts ఉండాలన్నమాట. L42, ఇదిగోండి L42, ఇది L42. ఇక్కడ అక్కడ 2 కలిపేసేస్తారు. ఈ కాయిలు కలుపుతారు కిందకి. ఇదిగోండి ఈ కాయిల్ నుండి వచ్చి ఈ కాయిల్ కలుస్తుంది. ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ VCC V4 అని వోల్టేజ్ వస్తుంది. ఇది మెయిన్ CPU పవర్ సప్లై. ఇప్పుడు ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్ ఫెట్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ ఇక్కడ ఉంటాయి చూద్దాం. ఇక్కడ చూడండి Q28, Q29, ఇక్కడ Q25, Q26, Q25, 26, Q25, Q26,